ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సెంట్రల్ కమిటీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. నరసింహారావు, దేశమంతా మాట్లాడుకుంటున్న ఇష్యూ జీఎస్టీ గురించి. ఇప్పుడు జీఎస్టీ వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి సామాన్యుడి జీవితం మరింత ఛిద్రమయ్యేటువంటి ఆస్కారం ఉందా? లేదండి. ఇప్పటి వరకు మన ట్యాక్స్ సిస్టంలో కనుక మనం చూసినట్లయితే ప్రతి రాష్ట్రంలోనూ వేరు ట్యాక్సెస్ ఉండటం వలన మనం భారతదేశం ఒక పొలిటికల్ దేశంగా మనం 47లో ఆవిర్భవించాం. కానీ యాజ్ అ ఎకనామిక్ కంట్రీ మనం ఇవాళే ఫస్ట్ టైం మనం 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక దేశంగా, ఒక ఆర్థిక దేశంగా మనం ఈ రోజున చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో బీజేపీ ప్రచారం చేసుకుంటోంది, ఆ రకంగా దేశానికి స్వాతంత్రం వచ్చినంత హడావిడి జీఎస్టీ లాంచింగ్ చేసింది. కానీ వాస్తవానికి పన్నులు పెంచడం తప్ప ఇందులో అదనంగా ఒరిగింది ఏముంది అన్నది సామాన్యుడు అడుగుతున్నటువంటి మాట. మురళి గారు, ఈ జీఎస్టీలో ఉన్నటువంటి ఒక అపోహని మనం కంపల్సరీగా తొలగించాలి. ఇది ట్యాక్సులు పెంచటానికి కాదు, ట్యాక్సులు తగ్గించడానికి కాదు, భారం వేయటానికి కాదు, తీసేయటానికి కాదు. ఇది కేవలం సరళీకరణ చేయటం కోసం, దేశంలో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థని మనం సరళీకరణ చేయటం వలన దేశ ఎకానమీకి ఒక ప్రగతి అన్నది, ఒక స్పీడ్ అన్నది వస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండడం అనేది మంచి ఆలోచనే. కానీ దీనివల్ల కొత్తగా వచ్చినటువంటి ఈ జీఎస్టీ వల్ల సామాన్యుడి మీద, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానికం మీద సగటున నెలకి 1000 రూపాయల చొప్పున 6% అదనంగా భారం పడబోతోంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. నిజం కాదా? నిజం కాదండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడినట్లయితే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్ని కనుక మీరు తీసుకున్నట్టయితే దానిలో వచ్చే వస్తువులన్నిటి మీద కూడా ఎవరైతే సామాన్య ప్రజలు వాడతారో వాటన్నిటి మీద కూడా 0% పన్ను పెట్టడం జరిగింది, కొన్నిటిపైన 5%. సో కాబట్టి దీనివల్ల సామాన్య ప్రజానీకానికి భారం తగ్గే అవకాశం ఉంది. వారి జేబులో కొద్దిగా మనం దీనివలన జీఎస్టీ వలన లాభపడే అవకాశం ఉంది. కానీ ₹1 కూడా వారిపైన భారం పడే అవకాశం లేనే లేదు. 3 ఏళ్లైంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 3 ఏళ్లలో ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతవరకు ఇంకా అదుపులోకి రానటువంటి సందర్భంలో ఈ జీఎస్టీ వల్ల ఇది మరింత భారం కాదా? మీరు గనక గత 3 సంవత్సరాలని మనం సరిగ్గా గనక అనలైజ్ చేసినట్లయితే, మీరు ఇన్ఫ్లేషన్ని చూసినట్లయితే గత 3 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం అన్నది దేశంలో చాలా కంట్రోల్లో ఉన్నది. ఈ రోజున 3% కంటే తక్కువ ఉన్నది. ఏ దేశంలో కూడా ద్రవ్యోల్బణం అన్నది నెగిటివ్లోకి వెళ్ళకూడదు. నెగిటివ్లో వెళ్ళిందంటే అది యాక్చువల్గా ఎకానమీ పైనే నెగిటివ్ భారం పడుతుంది. వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో రైతు లాభపడతాడా, కన్జ్యూమర్ లాభపడతాడా? దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలకి అగ్రికల్చరల్ కమోడిటీస్ మీద ట్యాక్సులు వేయటం వలన, మండీల్లో ట్యాక్సులు వేయటం వలన 50,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకి నిన్న వరకు వచ్చింది, ఈ రోజు వరకు వచ్చింది. ఈ రోజు నుంచి ఆ డబ్బు వారికి రాదు. ఈ 50,000 కోట్ల రూపాయలని సాలానా ప్రతి సంవత్సరం మనం కొంత ఎక్కువ శాతం దీనిలో ఫార్మర్కి వెళ్ళే అవకాశం ఉన్నది, కొంత కన్జ్యూమర్కి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం ఏ రూపంలోనూ లేదు. అది కన్జ్యూమర్కి వెళ్ళేటువంటి ఆస్కారం కనిపించదు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు బాగుపడతాడు ఎప్పుడు కూడా. మిడిల్ మ్యాన్ కి దీనిలో ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం పైన మీరు 20 రూపాయలకు బియ్యం కొంటూ ఉండుంటే ఆ 20 రూపాయల పైన మీరు అదనంగా 4 రూపాయలు ట్యాక్స్ కట్టేవారు నిన్న వరకు మండీలో. ఎవరు అక్కడ కొనే దళారీ, ఆ తర్వాత అది కన్జ్యూమర్కి పాస్ ఆన్ అయ్యేది. ఈ రోజున 24 రూపాయలకు బదులుగా దాన్ని 22 రూపాయలకు కొంటాడు, 23 రూపాయలకు కొంటాడు. ఒకే టాక్సేషన్ చెప్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్ని రకాల నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ధరల విషయానికి వచ్చేసరికి ఈ రోజు రాష్ట్రాల మీద వదిలిపెట్టేస్తోంది, రైతులు అల్టిమేట్గా నష్టపోతున్నారు. ఇది వాస్తవం కదా? 5% మాత్రమే ఎరువులపైన ట్యాక్స్ ఉంటుంది. గతంలో కంటే దీని వలన దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం తన పన్నును వదులుకున్నట్టుగానే మనం చెప్పాలి. దీనివల్ల ధరలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల్లో మీరు ప్యాక్డ్ ఫుడ్ అనేవి కూడా ట్యాక్స్ ఎక్కువ పెంచేసినటువంటి సందర్భం. ఇది నిజం కదా? నిజమే కదా? ప్యాక్డ్ ఫుడ్ కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు దేశంలో? మన రాష్ట్రంలో తీసుకుంటే 5% మంది, 10% మంది ఉంటారు. అది కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చెప్తున్నాను. నేను కూడా ప్యాక్డ్ రైస్ కొన్నాం. రైస్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు ఏవైనా కూడా ప్యాక్డ్ ఫుడ్ లో ఇవ్వండి అని చెప్పి వైపు ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ చెప్తున్న సందర్భంలో ఈరోజు అది వదిలిపెట్టి లూజ్ కొనుక్కోవడం వల్ల ట్యాక్స్ తగ్గుతుంది అని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేయదు. బ్రాండెడ్ వాటి పైన పన్ను ఉంటుంది, ప్యాక్డ్ పైన పన్ను ఉండదు.
కల్తీని ప్రభుత్వం ఎంకరేజ్ చేయదలుచుకుందా ఈ రోజున? లేదండి, మీరు బ్రాండెడ్ గూడ్ కొన్నప్పుడు మీకు ఆ కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తున్నారా, మీకు లూజ్ ధరలో ఇస్తున్నారా? 25%, 30% లూజ్ పైన ఉన్నటువంటి ధర పైన వాడు మార్కప్ పెంచుకొని మీకు అమ్ముతున్నాడు. మీరు వాడికి 30% ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రభుత్వానికి 5% ట్యాక్స్ ఇవ్వాల్సి వచ్చేసరికి కష్టం అంటున్నారు. దీంతో పాటుగా సర్వీస్ ట్యాక్స్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది, దాదాపుగా 3% వరకు పెంచింది. ఈ రోజు ప్రతి వస్తువుకి సర్వీస్ ట్యాక్స్ రూపంలో అదనంగా ప్రతి వ్యక్తి మీద భారం పడేటువంటి ఆస్కారం అయితే ఉందిగా. లేదండి, మీరు జిఎస్టీ వల్ల ఏమీ లేదు, అంత బాగుంటుందని చెప్తే మరి దీని సంగతి ఏంటి? మరి మీరు సర్వీస్ ట్యాక్స్ మీరు చూస్తే ఇంతకు ముందు సర్వీస్ ట్యాక్స్ కట్టేవారు వారి ఇన్పుట్ క్రెడిట్స్ని ఏ రకంగానూ వారికి కాంపెన్సేట్ చేసుకునే అవకాశం లేదు. ఈ రోజున మీరు సర్వీస్ ట్యాక్స్ నడిపేవారు కూడా వాడే ఇన్పుట్స్ కానివ్వండి, వారు చేసే పర్చేజ్ కానివ్వండి, వాటిపైన కట్టే జిఎస్టీని కూడా దీనిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని ఒక ఆదాయ వనరుగా చూడట్లేదని మీరే చెప్పారు, కానీ సర్వీస్ ట్యాక్స్ వల్ల కేంద్రానికి వచ్చే దాదాపు 60% ఆదాయం. దాన్ని 15 నుంచి 18% పెంచారు, 3% పెంచారు. దీనివల్ల కేంద్రానికి లాభమా నష్టమా? దీనివల్ల మొత్తం పెరగదండి, ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ పే చేసేవారు కూడా వారు పే చేసినటువంటి జిఎస్టీ వారు కొనే ప్రొడక్ట్స్ మీద కానివ్వండి, వారు వాడే సర్వీస్, ఎందుకంటే ఏ సర్వీస్ కూడా వితౌట్ ఇన్పుట్స్ లేకుండా చేయరు కదా. ఈరోజు మిడిల్ క్లాసా, బిలో మిడిల్ క్లాసా, అంతకంటే తక్కువ ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ పడుతుంది కదా రూపంలో. ప్రతి సర్వీస్ ఇండస్ట్రీ కూడా ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటున్నారో వారికి ఈ కన్జ్యూమర్ కి ఇది పాస్ ఆన్ చేయవలసిన బాధ్యత వారి పైన ఉన్నది. దీనిపైన నిగరాని ప్రభుత్వం కూడా పెడుతుంది. ఇన్సూరెన్స్ పరిధిలోకి ప్రజలందరూ రావాలి, బ్యాంకింగ్ రంగంలోకి రావాలి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఆన్ ది అదర్ సైడ్ నిన్న రాత్రి అందరికీ మెసేజ్లు వచ్చే బ్యాంకుల నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి, మీరందరికీ సంబంధించిన సర్వీస్ పెరగబోతోంది, సర్వీస్ ట్యాక్స్ పెరగబోతోంది, మీరు పోయి బ్యాంకులు మాట్లాడుకోండి అని. నిజంగా కదా ఇది? చూడండి, ఎవరైతే ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ ని ఉపయోగించుకొని అవి కన్జ్యూమర్ కి పాస్ ఆన్ చేయరో వారితో చర్చలు జరుగుతుంది. ప్రభుత్వం యాంటీ ప్రాఫిటీరింగ్ ప్రొవిజన్స్ దీనిలో పెట్టింది. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర గారు చెప్పినటువంటి మాట, తెలంగాణ స్టేట్ కి జిఎస్టీ రావడం వల్ల సగటున 2,000 కోట్ల రూపాయల పైన నష్టం రాబోతోంది. కేంద్రం ఎలా భరిస్తుందో మాకు ఇంతవరకు క్లారిటీ లేదు అని చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వటం జరిగిందండి. ఆయన అలా అనుంటారని నేను అనుకోను. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఏ రాష్ట్రానికి ఎటువంటి నష్టం వచ్చినా కూడా పూర్తిగా ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇటువంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉన్నది. ఈ రోజు డయాబెటిక్స్ సంబంధించిన మందుల ధరలు పెరగబోతున్నాయి, క్యాన్సర్ కి సంబంధించిన మందుల ధరలు కూడా పెరగబోతున్నాయి. నేను ఒక విషయం చెప్తాను మీకు, ఏ విషయంలో కూడా ప్రతి కమోడిటీ, ప్రతి గూడ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఎటువంటి ధరలు ఉన్నాయో, ఎటువంటి పన్ను భారం ఉన్నదో వాటికి దాదాపు అదే పరిధిలో కొత్తగా నిర్ణయించడం జరిగింది. దేనిపైన కూడా పెంచలేదు. ఈ రోజు సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, షుగర్ ప్యాకెట్ కొనుక్కుంటే ట్యాక్స్ వేస్తే పోనీ అనుకోవచ్చు, కానీ ఒంట్లో షుగర్ ఉంది నేను బతకాలి అని కోరుకుంటున్నానంటే దాని మీద ట్యాక్స్ వేస్తే ఎలా అన్నది సామాన్యుడు అడుగుతున్నటువంటి మాట. ఇది చూడండి, నేను ముందు మీకు చెప్పినట్టుగా ఇంతకు ముందున్న ట్యాక్సెస్ ఈక్వలెన్స్ మాత్రమే తీసుకొచ్చారు, కానీ కొత్తగా దేనిపైన పన్ను భారం వేయలేదు. సో దీనిలో కూడా కొంత రీథింకింగ్ అవసరం అనుకుంటే ఇది వచ్చే కౌన్సిల్ మీటింగ్ లో చర్చ జరగవచ్చు. ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఈ రోజు జిఎస్టీ చేస్తున్నారు. కేవలం 18 మీటింగ్లు పెట్టామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు సాఫ్ట్వేర్ రెడీగా లేదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని తట్టుకోవడానికి సిద్ధంగా లేదు అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఇది కాదండి, ఎందుకంటే మీరు చూస్తే కొంత మార్పు 18వ తారీఖు కూడా జరిగినటువంటి మీటింగ్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. కాబట్టి సాఫ్ట్వేర్ అన్నది అప్గ్రేడ్ చేస్తున్నారు తప్పితే అప్గ్రేడ్ కొత్తగా తయారు చేయాలి. సాఫ్ట్వేర్ ముందే తయారైంది. 2011లో గుజరాత్ సీఎం గా నరేంద్ర మోదీ గారే చెప్పినటువంటి మాట, దేశంలో ఇంతవరకు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేదు, మనం దాన్ని ప్రిపేర్ చేయకుండా జిఎస్టీకి వెళ్ళటం అనేది దుర్మార్గం అని. ఈ రోజు 7 ఏళ్ల తర్వాత ఏమంత అద్భుతం జరిగింది లేదండి. అంత ప్రిపరేషన్ మీరు గత సంవత్సరంలో కూడా అన్ని రకాల ప్రిపరేషన్స్ జరిగాయి. ఈ దేశంలో ట్యాక్స్ వ్యవస్థలో ఇంత తయారీ ఎప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్లో కానివ్వండి, అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. కొంత కాకపోతే ఈ మీటింగులు గత 10 రోజుల వరకు జరిగాయి కాబట్టి ఇంప్రూవ్మెంట్ చూస్తూనే ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మొదలు పెడితే అన్ని వర్గాలకు సంబంధించి అందరు ట్రేడర్స్ ఆల్రెడీ ఆందోళనలో సమ్మెబాటులో ఉన్నారు. ఇది నిజం కదా? కొద్దిగా కొంత వస్త్ర వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, బంధువులు పిలుపునిచ్చారు. ఆల్రెడీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొత్తం అందరు ట్రేడ్స్ కి సంబంధించిన వాళ్ళు
సమ్మెలో ఉన్నారు. పాజిటివ్ దృక్పథంతో చూస్తే అన్ని దీనిలో పాజిటివ్సే ఉన్నాయండి, దీనిలో నెగిటివ్స్ లేవు. కానీ చెప్తాను మీకు, ఎవరైతే ట్యాక్సులు ఎగ్గొట్టడం తమ జీవన విధానంగా ఎంచుకున్నారో వారికి తప్పనిసరిగా ఇబ్బందులు వచ్చే అవకాశం, తప్పనిసరిగా ఇబ్బందులు వస్తాయి. దానికోసం బీజేపీ చూడాలని చెప్తున్నారు. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు కదండి. దేశ పార్లమెంట్ లో అందరూ అన్ని పార్టీలు కలిసి సమర్థిస్తే అయ్యింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాదు కదా, అందరూ కలిసి కట్టుగా చేసిందే కదా. జిఎస్టీ వ్యతిరేకిస్తే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎగవేతదారులు, డిమాండేషన్ వ్యతిరేకిస్తే వాళ్ళందరూ దేశద్రోహులు. ఇది బీజేపీ లేదండి. నో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ట్రేడర్స్ చెప్పిన ప్రతి వారిని కూడా పాజిటివ్ దృక్పథంతో తీసుకోవడం జరిగింది. ఎవరైతే ట్యాక్స్ వ్యవస్థని సరళీకరణని ఆహ్వానిస్తారో, ఎవరైతే కామన్ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందాలనుకుంటారో వారందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నవారు, వారికి జెన్యున్ గా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం దానిలో ఇంటర్వెన్షన్ చేయటం జరుగుతుంది. కేవలం తమ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎవరన్నా ఇటువంటి వ్యవస్థని వ్యతిరేకిస్తే వారికి ఇబ్బందులు తప్పవు. ఈరోజు రామ్నాథ్ కోవింద్ ని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ద్వారా సీనియర్ మోస్ట్ లీడర్ అద్వానీకి అన్యాయం చేసినటువంటి మాట నిజం కదా? కాదండి. అద్వానీ గారు భారతదేశ రాజకీయాల్లోనే, అలాగే భారతీయ జనతా పార్టీకి అందరికంటే కూడా చాలా పెద్ద నేత. సో ఆయన దీనికోసం ప్రయత్నించారని అనుకోవటం కూడా పొరపాటే. పార్టీ రామ్నాథ్ కోవింద్ గారిని సెలెక్ట్ చేసినప్పుడు పార్టీ ముందున్నటువంటి ఒక ఛాలెంజ్ ఏమిటంటే అన్ని పార్టీలు ఎట్లా అయితే సమర్థించే ఒక క్యాండిడేట్ని ఎన్నుకోవాలి, ఎవరిపైన ఎటువంటి రాజకీయ ఆరోపణలు లేవో వారిని ఎన్నుకోవాలి, అలాగే అట్టడుగు వర్గాల నుంచి వచ్చి తమ స్వయం కృషితో పైకొచ్చిన ఒక అభ్యర్థిని ఎంచుకోవాలి అన్న దృక్పథంతో చూడటంతో రామ్నాథ్ కోవింద్ గారిని ఎన్నుకోవటం జరిగింది. దాన్ని అన్ని పార్టీలు సమర్థించాయి. దీంతో మా పార్టీ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్రలు చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి అద్వానీ ఈ రోజు పనికి రాకుండా పోయాడా అన్నది కార్యకర్తలకి, సగటు బీజేపీ కార్యకర్తలకు కలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం. నిజమా కాదా? ఇది చాలా పొరపాటు అండి. భారతీయ జనతా పార్టీలో అద్వానీ గారు, వాజ్పేయి లాంటి అటువంటి వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని ఈ పార్టీ కానివ్వండి, ఈ పార్టీ నేతలెవరు కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేరు. సో ఒక పదవి ఇవ్వటంతోనే ఆయనకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లు, ఆ పదవి ఇవ్వకపోతే ఇచ్చినట్టు కాదు అనుకోవటం కేవలం బురదజల్లే ప్రయత్నమే. కానీ అత్యున్నతమైనటువంటి పదవి, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా చెప్పుకునేటువంటి మొట్టమొదటి దేశ పౌరుడి పదవి. ఆ పదవి అద్వానీ లాంటి వ్యక్తి అర్హుడు కాదంటారా? నా దృక్పథంలో అద్వానీ గారు ఈ పదవులన్నింటికి కూడా, వీటన్నిటికంటే కూడా అతీతుడు. మనం రాష్ట్రపతి పదవిలో చూసినట్లయితే ఆయన స్టేచర్ ఉన్నవాళ్ళు మీకు చాలా కొద్ది మందే కనిపిస్తారు దేశ రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు. కాబట్టి అద్వానీ గారు లాంటి వ్యక్తి అన్ని పదవుల కంటే, రాష్ట్రపతి పదవి కంటే కూడా, ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఆయన స్థాయి పెద్దది అన్నదే నా అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో నడుస్తోంది వాజ్పేయి అద్వానీ హయాంలో ఉన్నటువంటి బీజేపీ కాదు, మోదీ పార్టీ. ఇది ఒక సెపరేట్ పార్టీ అన్నది ఒక ప్రచారం, అవునా? దీనికి అద్వానీ వాజ్పేయి గారులే వారు నేతృత్వంలో ఉండగానే సెకండ్ జనరేషన్ ని ముందుకు తీసుకురావటం జరిగింది. ఏ పార్టీలో కూడా కొత్త నీరు రాదు, కొత్త రక్తం రాదు, ఆ పాత నాయకత్వంలోనే పార్టీ నడుస్తూ ఉంటుంది అన్నది అనుకోవటం పొరపాటు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు మాది. ఎక్కడైతే కేవలం ఒక కుటుంబానికి చెందిన వారికి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా వారే పార్టీ పైన నిర్వహిస్తారు. నో, ఇక్కడ సమర్థత పైన కొత్త వారికి అవకాశం ఇస్తారు. కొత్త నీరు రావచ్చు, పాత నీరు పోవచ్చు, కానీ పాత తరాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా బీజేపీ నాయకత్వానికి ఉంది కదా అన్నది మీ పార్టీ కార్యకర్త అభిప్రాయపడ్డారు. నేను చెప్తున్నా కదా, ఈ రోజున పార్టీ కార్యకర్తగా నేనే చెప్తున్నాను. అద్వానీ గారి లాంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ఇటువంటి పదవులకి కంటే కూడా ఆయన చాలా ఎక్కువగా ఎదిగిన వ్యక్తి. కేవలం రాష్ట్రపతి పదవి ఇవ్వటం వలన ఆయనకు ఒక అర్హత వస్తుంది, ఒక స్థాయి వస్తుంది అనుకోవటం ఒట్టి భ్రమ. అనేక మంది రాష్ట్రపతి పదవిలో చేసిన వారికి అద్వానీ గారి స్థాయి లేదు. బీజేపీ నాయకత్వం ఒక మంచి అవకాశం బీజేపీకి ఈరోజు ఆ పార్టీ సీనియర్లనే గౌరవించుకునేటువంటి అవకాశం మీకు లభించిన సందర్భంలో సీనియర్లే గౌరవించటం లేదా అన్న ఒక చర్చకి సమాధానం అయితే బీజేపీ నాయకత్వం చెప్పుకోవాలిగా. మా పార్టీలో మా పెద్ద నాయకులకి ఇచ్చే గౌరవం ఇతర ఏ పార్టీలోనూ నాయకులకి ఇవ్వటం జరగదు. ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీని సమర్థించుకోవాలి, కానీ నరసింహరావు గారి మనసులో కూడా
అద్వానీ గారికి అన్యాయం జరిగిందని బాధ లేదా? లేదండి, తప్పనిసరిగా లేదు. ఆయన ఈ రోజున కూడా అద్వానీ గారి స్థాయి నాయకులు ఈ పార్టీలో లేరు. ఆయనకు ఉన్నటువంటి రెస్పెక్ట్, ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఈ పార్టీకి ఎన్నటికీ ఉంటుంది. కానీ మీరా కుమార్ గారు సీనియర్ మోస్ట్ లీడరు, కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీఏ తరఫున రంగంలో దిగినటువంటి నాయకురాలు. ఈరోజు దళితుల మధ్య తగాదాగా ఇది మారేటువంటి అవకాశం కనిపించట్లేదా ఒక అత్యున్నతమైనటువంటి పదవి ఎన్నికలో కూడా? లేదండి, మేము రామ్నాథ్ కోవింద్ గారిని సెలెక్ట్ చేశాక కాంగ్రెస్ పార్టీ ఈ మీరా కుమార్ని చేసినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఉన్నది. తమ హయాంలోనే 2 రాష్ట్రపతుల్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేయించుకోగలిగింది. అప్పుడు మీకు మీరా కుమార్ కనిపించలేదా? అప్పుడు మీకు ఎవరు కూడా దళిత సమాజం నుంచి కానివ్వండి, ఇతర వెనుకబడిన కులాల గురించి కానీ ఎవరు మీకు కనపడలేదు, అర్హులు కనిపించలేదా? సో కాబట్టి కేవలం ఆవిడ్ని ఓడించడం కోసం ఆవిడ్ని ఒక స్కేప్ గోట్ కింద ఈ రోజున వాడింది అన్నది చెప్పక తప్పదు. అదే క్రమంలో నార్త్ సౌత్ కి సంబంధించిన ఇష్యూ మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు నార్త్ నుంచి రాష్ట్రపతి ఉన్నారు కాబట్టి సౌత్ నుంచి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేస్తారా చేయరా అన్న ప్రశ్న మీ సమాధానం? ఇట్లా దేశాన్ని ప్రాంతాలుగా విభజించి ఇటువంటి దృక్పథంతో చూడటం సబబు కాదు. రాష్ట్రపతి ఆయన ఉత్తర భారతదేశానికి చెందిన మనకు అనేకమైనటువంటి ప్రధానమంత్రులు ఉత్తర భారత నుంచే ఉన్నారు. సో కాబట్టి ఇది పెద్ద విషయంగా నేను భావించాను. దేశంతో జరుగుతున్నటువంటి చర్చని కూడా బీజేపీ నాయకత్వం పరిగణలో తీసుకోవాలి కదా, కొద్దిగా ఆలోచన చేయాలి కదా. రాజకీయ నిర్ణయాలు చేసేటప్పుడు అన్నిటినీ కోణంలో పెట్టుకొని అన్నిటినీ సమీకరించి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. పార్టీకి ఇది ఒక ఇంపార్టెంట్ విషయంగా అనిపిస్తే అలా కూడా ఆలోచించే అవకాశం ఉన్నది. జరుగుతున్న డెవలప్మెంట్స్ తీసుకుంటే ఏపీకి సంబంధించి జగన్ మీద కొద్దిగా బీజేపీ నాయకత్వానికి ఇటీవల కాలంలో ప్రేమ పెరిగినట్టుంది. భారతీయ జనతా పార్టీకి కేవలం జనం పైన ప్రేమ ఉందండి. ఏ నేత పైన మాకు ప్రేమ అంటూ ఏమీ లేదు. జనం పైన ప్రేమ ఓకే, ఎవరికైనా ఏ పార్టీకైనా ఉండాల్సిందే. కానీ జగన్ మీద ప్రత్యేక ప్రేమ కొంత టీడీపీకి కలవరం పుట్టిస్తున్నట్టుంది. లేదండి, మాకు ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో ఉన్నాము. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా? లేదండి, జగన్ ఇటు చంద్రబాబుని ఇద్దరిని కూడా లేదండి, ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మేము మా గ్రౌండ్ మా సపోర్ట్ని పెంచుకోవాలి, దానికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మేము తెలుగుదేశంతో అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా మా పరిధిని ఎలా పెంచుకోవాలి అన్న దానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. దానిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఎటువంటి రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది కాదు. మేము తెలుగుదేశాన్ని కంట్రోల్లో పెట్టడానికి, తెలుగుదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి జగన్ ఒక టూల్లా ఈరోజు బీజేపీ వాడుతోందా? లేదండి, రాష్ట్రపతి ఎన్నికను మీరు దృష్టిలో ఉంచుకొని కనుక మాట్లాడుతున్నట్లయితే దానికి మేము అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కోరటం జరిగింది. అనేక పార్టీల నుంచి మాకు మద్దతు వచ్చింది. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి కూడా మాకు పూర్తి మద్దతు లభించింది. టీఆర్ఎస్ విషయం మాట్లాడదాం. అందుకంటే ముందు జగన్ విషయానికే తీసుకుంటే జగన్కి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి చాలాసేపు మాట్లాడడం కానీ, లేక రాష్ట్రపతి నామినేషన్ వేసేటువంటి క్రమంలో జగన్ పార్టీని ప్రత్యేకించి 4వ సెట్ నామినేషన్కి జగన్ పార్టీని ఆహ్వానించడం కానీ, ఇవన్నీ కూడా టీడీపీకి ఒక హెచ్చరికలు. ఇవన్నీ కూడా ఏ పార్టీకి ఎటువంటి హెచ్చరిక కాదండి. మేము రాష్ట్రపతి ఎన్నికల్లో వీలైనన్ని పార్టీలను మాతో కలుపుకొని వెళ్ళాలి అన్న ఒక దృక్పథంతో మేము ఎక్కడైతే రాజకీయ పోటీ పడుతున్నామో ఒరిస్సాలో బీజేడీతో, టీఆర్ఎస్తో, తెలంగాణతో అటువంటి పార్టీలను కూడా వారిని కూడా ఆహ్వానించి వారి మద్దతుతో కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికకు తీసుకుంటే ఏపీలో ఆల్రెడీ మీ అలయన్స్ పార్ట్నర్, ఎన్డీఏలో భాగస్వామి, కేంద్రంలో రాష్ట్రంలో మీరు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి బీజేపీ ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఇది రాజకీయత కూడా కదా? కాదండి, ఏ పార్టీ అయినా సరే మాకు మద్దతు ఇస్తుంది అంటే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి దాన్ని స్వాగతిస్తాం. జగన్ కి అసలు వీక్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఒక ప్రచారం ఉంది బీజేపీకి జగన్ సపోర్ట్ చేయడం ద్వారా. ఈ కేసులకి ఈ రాజకీయ అలయన్స్కి ఎటువంటి సంబంధం లేదండి. రాజకీయ సమర్థతకి కేసులు కోర్టులో నడుస్తున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇతరత్ర మా ప్రమేయం ఎటువంటిది ఉండదు. ఎవరిని ఇబ్బంది పెట్టడం జరగదు, ఎవరికి సహాయం చేయటం జరగదు. ఆ కేసులు వాటి మెరిట్ పైన అవే కోర్టులో నడుస్తాయి. ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఉన్న పరిణామాలు చూస్తే అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అయిన మాట నిజం కదా?
లేదండి, లేదు. అధికార పార్టీకి దగ్గరగా ఉంటే కేసుల వేగం ఒకలాగా ఉంటుంది, అధికార పార్టీతో విభేదిస్తే కేసుల వేగం మరోలా ఉంటుంది. ఇది కొత్త కాదు కదా. లేదండి, మీరు ఎవరి తప్పులు చేసిన వారు, ఎవరిపైన ఎటువంటి బెనామీ ప్రాపర్టీస్ ఎలిగేషన్స్ ఉన్నాయో వారు వచ్చి ప్రతివారు దీన్ని ఒక మా అగెన్స్ట్ గా పొలిటికల్ వెండెట్టా అని చెప్పుకున్నంత మాత్రాన అది అయిపోదు. ఏవైతే ఆరోపణలు వారిపైన ఉన్నాయో ఆరోపణల మీద ఎదుర్కొనవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ప్రభుత్వం ఎవరిని సతాయించదు, కేంద్ర ప్రభుత్వం ఎవరిని సతాయించదు, ఎవరిని వదిలిపెట్టదు. ఎప్పటి విషయాన్ని వదిలిపెడతాం. ఎన్డీఏ హయాంలోనే జయలలిత బీజేపీ నాయకత్వంతో విభేదించినప్పుడు ఆమె మీద కేసుల వేగం ఒకలాగా ఉంది. ఆమె కొంత బీజేపీకి సానుకూలంగా మారాలి అనే సంకేతాలు ఇవ్వగానే కొంత వెసులుబాటు వచ్చింది. ఇవన్నీ నిజం కదా? కాదండి, ఇవంతా కొంత అపోహలు, కొంత స్పెక్యులేషన్స్ తప్పితే కేంద్ర ప్రభుత్వం ఏ కోర్టులో కాదండి, ఏ కోర్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోలేదు కూడా. మీరు చూశారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కోర్టే ఆక్షేపించింది. సో అటువంటి అప్పుడు కోర్టులని కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తుంది అనుకోవటం ఒక పెద్ద అపోహ మాత్రమే. టీఆర్ఎస్ విషయాన్ని మీరు ప్రస్తావించారు. టీఆర్ఎస్ లాంటి పార్టీలు, బయట పార్టీలు కూడా మద్దతు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని. కానీ టీఆర్ఎస్ ని కూడా ఇదే రకంగా భయపెట్టో లొంగ తీసుకున్నాం, బీజేపీ మీ వైపు తిప్పుకుందా అంటే టీఆర్ఎస్ ని మనం ఏ రకంగా భయపెట్టగలమండి? ఏ పార్టీని మాత్రం? వారిపైన నాకు తెలిసి ఎటువంటి ఆరోపణలు లేవు. కేవలం ఐ థింక్ రాజకీయాల్లో అపోజిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్ చేయటం మంచిది కాదు. కొన్ని విషయాల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మేము ఇచ్చేస్తున్న అభియోగం అదే ప్రధానంగా. ఈరోజు రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వమంటే కూడా టీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీకి మద్దతు ఇస్తోంది కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో మాకు అపాయింట్మెంట్ కూడా పోయారు అని. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీప్ పబ్లిసిటీ కోసం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం తప్పితే ఏ రాజకీయ పార్టీ వారైనా ఏ మినిస్టర్ని కలవాలన్నా సరైన సమయంలో ప్రయత్నిస్తే వారికి దొరికే అవకాశం. 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకోసం అంటే టీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. ఇది పెద్ద కల్పితం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుష్ప్రచారం చేయటంలో చాలా దిట్టగా చెప్పవచ్చు. అందుకే వారికి ప్రజలు ఇటువంటి స్థితిని కల్పించారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య కూడా స్నేహబంధం పెరగబోతుందా? లేదు. 2019లో కూడా బీజేపీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తుంది. మేము టీఆర్ఎస్ కి గట్టి పోటీ మేమే ఇవ్వబోతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి తప్పించడానికి కూడా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. బికాజ్ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయో కూడా తెలంగాణలో వాటిపైన మేము టీఆర్ఎస్ పైన పోరాటం చేస్తాం. మేమే మెయిన్ అపోజిషన్. కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయాల్లో లేకుండా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం. వరకు రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందు వరకు, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు ఉండదు. మేమే అపోజిషన్ పార్టీ తెలంగాణలో. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేది మేమే. వారు చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన పోటీ చేసేది మేమే. సో కాబట్టి దానిలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండే ఆస్కారం లేదు. రైట్ సార్. టీవీ సమయానికి ధన్యవాదాలు. ఇది బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుతో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.